లొల్లి లొల్లి చేస్తున్న మా బాలరాజ్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతాము. అందరికీ వందనాలు. ఈ స్పందన సార్ ఇటు నేను రంగారెడ్డి కలెక్టర్లో ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను యాక్చువల్గా బెల్లీరావు కదా ఆయన పేరు, భలేరావు సార్. నేను కన్సర్న్ గవర్నమెంట్ ల్యాండ్ సెక్షన్ క్లర్క్లో నేను నర్సింగ్ అని ఇంకొక అక్కడ ఏమైందంటే ఈయన వచ్చి కూర్చుంటుండే మా సూపరింటెండెంట్ పెద్ద హెడేక్ ఏమిటండే రాగానే ఆయన ప్రోటోకాల్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు మనిషి అని తెలుసు మాకు. ఇన్సిడెంట్ చెప్పి వినండి దయచేసి వినండి, టైం అయితే అవుతుంది. అయితే అనూరు సేన్ అని మా సూపరింటెండెంట్ మల్లాజ్ భాయ్ ఆయా సార్ చాయ్ పిలవిసుకుంటాడు. భలేరావు సార్, మనం బిల్లీరావు. అయితే అప్పుడు అంత ఇది లేదు. ఈ 400 ఎకరాలు పోవడం వల్ల ఈ ప్రకృతి వైపరీత్యం జరుగుతుంది, ఇవన్నీ నష్టాలు జరుగుతాయనే సోయి మనకు కూడా లేదు, ఎవరికి లేదు. 2004 కదా సార్, 20 ఏళ్ళకి అక్కడంతా ఖాళీ మైదానం ఉంది, చెట్లు పెద్దగా రాలేదు. అయితే ఇచ్చేసినాం, అలనేషన్ ప్రపోజల్ ఇచ్చేసినాం, ఆయన తీసుకొని వెళ్ళిపోయిండు. దాని పక్కనే ఉన్న 400 ఎకరాలు అంటే 397 ఎకరాలు అండి, 397 ఎకరాలు తీసుకొని యూనివర్సిటీకి అప్పచెప్పేసి, అంటే ఈ భూమి ఆయనకి వెళ్ళిపోయింది, బలిరావుకి వెళ్ళిపోయింది, చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోయింది. అయితే ఆ వెంటనే ఆయన దిగిపోయారు. చంద్రబాబు నాయుడు దిగిపోగానే రాజశేఖర రెడ్డి గారికి కోపం వచ్చింది. అరే 400 ఎకరాలు తీసుకుంటాడు, ఇది మళ్ళీ వాపసు తీసుకుందామని తిప్పలవాడి కోర్టుకు పోయి అది క్యాన్సిల్ చేసేసి హైకోర్టు సుప్రీంకోర్టు పోయి మళ్ళీ తీసుకొని వచ్చి దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద పెట్టింది. గవర్నమెంట్ ల్యాండ్ అంటే అది యూనివర్సిటీ క్యాంపస్ లోపలనే ఉందండి. ఈ 400 ఏకర్స్ క్యాంపస్ లోపలనే ఉంది. అది ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఏం చేయలేదు, ఎవరు ముట్టుకోలేదు. దాంట్లో చిన్న చెట్లు, పెద్ద చెట్లు, వాగులు, వంకలు అన్నీ వచ్చేసినాయి. ఇక అన్ని రకాల చిన్న జాగాలు వచ్చినాయి, అట్లా పెరగడం మొదలుపెట్టినాయి. ఇప్పుడు ఆ పీరియడ్ నుంచి మొదలుకొని మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సుప్రీంకోర్టు డైరెక్షన్ వచ్చింది కాబట్టి ఈ 400 ఎకరాలు ఇది మనదే కదా, మనం అమ్ముకోవచ్చు అని చెప్పి రిమోట్ కంట్రోల్ ద్వారా అక్కడి నుంచి వచ్చింది, ఈయన అక్కడికి వచ్చింది. అయితే ఇది చెప్పుదామన్న ఉద్దేశంతో జీవన్ ఏమన్నాడంటే, మీరు నాకు చేతనైతే లేదు, నువ్వు వెళ్తే పౌర సమాజం తరఫున వెళ్ళి నువ్వు రిప్రజెంట్ అంటే వెళ్తా, నాకు మంచి ఆపర్చునిటీ, నువ్వు ఫ్రెండ్తో ఫీడ్బ్యాక్ తీసుకొని పోయి నేను ఆయన విశాఖను హరగోపాల్ సారు నరసింహారెడ్డి గారు అందరు మాట్లాడిన తర్వాత ఆయన విశాఖను పెద్దరికం చేస్తున్నాడు. హరగోపాల్ సార్ నరసింహారెడ్డి మాట్లాడినాక నేను ఈ స్టోరీ అంతా చెప్తామని ప్రిపేర్ అయిపోయినా. నా దగ్గర మైక్ వచ్చినప్పుడు గబులు ఉంచుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసాను విశాఖ. అది కష్టం అనిపించింది నాకు. అది ఏంటి అయితే నేను ఇదంతా చూస్తున్నాడు అన్న, ఎవరు ఎప్పటికప్పుడు మెసేజ్. ఇది రెండో ఇన్సిడెంట్ కూడా సజీవాలు పోయింది, అన్న చూసిండు. మరి ఎట్లన్నా ఇట్లా అయితే అని అంటే తనకు తానే ఏమన్నారంటే, లేదు అట్లా కాదు, మనమే ఒక మీటింగ్ పెట్టి తెలంగాణ అన్నిటికీ కూడా తెలంగాణకి రిప్రజెంటేటివ్స్ వాళ్ళే, పౌర సమాజం వాళ్ళే. ఇప్పుడు మీ బాధ, నేను కవిని గాను కళాకారుని కాదు, ఏం కాదు, ఒక అధికారిని రుబాబ్ చేసుకొని మీ మీద అందరి పెత్తనం చేసి ఒక మోతవరి ఆఫీసర్. అయితే ఆయన అనగానే నాకు ఇంకా మన ఎవరు స్కై అన్న మీటింగ్ పెడుతున్నారు రావాలంటే, సరే పోయి వస్తా అని చెప్పి నేను ఈ ఇన్సిడెంట్ చెప్పాలని వచ్చింది. వాళ్ళ చాలా ఉన్నాయి సార్, ఒక్కొక్క ఇష్యూ చెప్తా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ల్యాండ్ విషయంలో చెప్పాలంటే మనం ఇది సరిపోదు, ఇక్కడ సాహితీకారులు బాధలు చెప్పుకుంటారు. తప్పకుండా రాస్తాం. ఇంకోటి అదే, మరి ఇది మనము అయింది, ఇంకా వేరే అన్ని ఏరియాస్కి వెళ్ళి అందరితో మీటింగ్ పెట్టి చెప్పండి. నేను మానవ హక్కుల వేదిక కార్యకర్తను కూడా, నేను మా సంస్థ తరఫున కూడా పర్ఫెక్ట్ రిపేర్ అయ్యాను. థ్యాంక్ యూ బాలరాజ్ అన్న. అయితే ఒక చిన్న ప్రకటన ఏంటంటే, ఇది కేవలం కవులు, రచయితలు, జర్నలిస్టులదే కాదు, ఇందులో ఉద్యమకారులు ఉన్నారు, లక్ష్మీ అన్న లాంటి, నాగరా అన్న లాంటి ఉద్యమకారులు ఉన్నారు, విద్యావేత్తలు మా వెంకటేష్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, వెంకటదాస్ సార్, అందరి వేదిక, ఉమ్మడి వేదిక. సో కాబట్టి దయచేసి ఇది అందరిది అని భావించండి. కలుపుకునేది ఉంది. ఇది జస్ట్ ఒక
ఇనిషియేటివ్ మీటింగే తప్ప మిగతాది కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు వెంకటరెడ్డి సార్ని తెలంగాణలో విద్యా రంగంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి పెద్దలు వారిని మాట్లాడాల్సిందే కోరుతాం.